ఓం శ్రీ గీతాధ్యానం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైత అమృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. స్వయముగా భగవానుడగు నారాయణునిచే అర్జునునకు బోధింపబడినదియు సనాతన ఋషి పుంగవుడగు వ్యాస భగవానునిచే మహాభారత మధ్యమమున చేర్చబడినదియు 18 అధ్యాయములతో శోభించుచు అద్వైత అమృతమును వర్షించుచు భవరోగమును రూపుమాపునట్టి అమ్మ భగవద్గీతమ్మ, నిన్ను నేను ధ్యానించుచున్నాను. ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతాపత్రనేత్ర ఏన త్వయ భారత తైలపూర్ణః ప్రజ్వలితో జ్ఞానమయః ప్రదీపః. విశాల బుద్ధి కలవారును వికసించిన కమల పత్రముల వంటి నేత్రములు కలిగి ఉన్నవారును మహాభారతమను తైలముచే పరిపూర్ణమై ఉన్నట్టి గీతాజ్ఞానమను జ్యోతిని లెస్సగా వెలిగించిన వారును నగు వ్యాస భగవానునకు నమస్కారము. ఓం ప్రసన్న పారిజాతాయ తోత్రవేత్తైక ప్రాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతాదుహే నమః. శరణాగతులకు భక్తులకు కల్పవృక్షము వలె కోరికలు తీర్చువారును ఒక చేతి యందు కొరడాను మరొక చేతి యందు జ్ఞానముద్రను ధరించిన వారును గీతాయను అమృతమును పితుకువారును అగు శ్రీకృష్ణమూర్తికి నమస్కారం. సర్వోపనిషదో గావో దుగ్ధగోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీను గోవులు, గోపబాలుడగు శ్రీకృష్ణమూర్తి పాలు పితుకువారు. అర్జునుడు దూడ, మహత్తరమగు గీతామృతమే పాలు. సద్బుద్ధి కలవారే దాన్ని సేవించుచున్నారు. భీష్మద్రోణ తటా జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యగ్రహవతి కృపేణ వహ్ని కర్ణేన వేలాకులాశ్వత్థామ వికర్ణఘోర మకర దుర్యోధనావర్తిని సోతీర్ణా ఖలు పాండవైరణనిధి కైవర్తకః కేశవః. భీష్మద్రోణులు తీరములుగా గలదియును జయద్రథుడు జలముగను కౌరవులు నల్ల కలువలుగను శల్యుడు భయంకరమైన మత్యముగను కృపాచారుడు భయంకరమైన ముసళ్ళుగను దుర్యోధనుడు సుడిగుండముగను కలిగినట్టి సమర నదిని శ్రీకృష్ణుడు నావికుడుగా ఉండుట చేత పాండవులు చక్కగా దాటగలిగిరి. పరాశర్యవచః సరోజమమలం గీతార్థ గంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షష్పదై రహారహః ప్రేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసినః శ్రేయసే. శ్రీ వేదవ్యాసుల వాక్కు అను సరోవరమునందు పుట్టినదియు నిర్మలమైనదియు గీతార్థమును మహా గ్రంథముతో కూడినదియు నానావిధ ఇతిహాసములను కేసరములు గలదియును కలి దోషమును
పూర్తిగా నాశనము చేయునదియు నగు మహాభారతము అను పద్మమును మనకు మంగళమును కలుగజేయుగాక. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఎవరి కృపా కటాక్షముచే మూగవాడు మాట్లాడగలడో, కుంటివాడు పర్వతములను ఎక్కగలడో, అట్టి పరమానంద స్వరూపుడగు శ్రీకృష్ణమూర్తికి నమస్కారము. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమారుతః స్తువంతి దివ్యై స్తవైః వేదః సంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యంతం నావిదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, వాయువు మున్నగు దేవతలు దివ్య స్తోత్రములతో ఎవరిని స్తుతించుచున్నారో, యోగులు ధ్యాననిష్ఠులై ఏకాగ్ర చిత్తముతో ఎవరిని దర్శించుచున్నారో, ఎవరి యొక్క ఆద్యాంతములు దేవతలు గాని అసురులు గాని తెలుసుకొనజాలరో, అట్టి పరమాత్మకు నమస్కారము.